ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు తారసించే ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఈ ఆలయంని రెండవ అయోధ్యగా కూడా ఈ ప్రాంతవాసులు భావిస్తారు. వాస్తవానికి రెండవ అయోధ్యగా భావించడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పటికే ఆంజనేయ స్వామి పరిచయం లేనిటువంటి ప్రాంతం, జాంబవంతుడితో కలిసినటువంటి ఈ ప్రాంతంలో ఒంటిమిట్ట కోదండరామాలయం అంటే ఒకే శిలపై కోదండరామ లక్ష్మణులు అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఒకే శిలపై వెలసినటువంటి ఆలయం. ఇది జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఆలయం. ఈ ఆలయానికి గొప్ప చరిత్రే ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి కనిపించడు. ఈ ఆలయానికి ఎదురుగా సంజీవరాయ స్వామి అని ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో మాత్రమే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అందుకే జాంబవంతునితో పరిచయమైనటువంటి ఆనాటి త్రేతాయుగం నాటి ఈ ఆలయం కాబట్టే అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపించడం అన్నటువంటి ప్రతీతి. మరోవైపు ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది, భక్తి పారవశ్యంతో పెంపొందుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్తంభాలను చూస్తే మంత్రముగ్ధులు కాక తప్పదు. అంతటి అద్భుతమైనటువంటి శిల్ప సంపద. ఆ శిల్ప సంపద ప్రపంచంలో ఏ ఆలయానికి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఏదైతే రామాలయం ఉన్నప్పటి ఆ రామాలయంలో సొరుగులో డబ్బులు దాచుకునేవారట. ఆ డబ్బులు దాచుకునే క్రమంలో ఒక్కసారిగా శ్రీరాములు వారు ప్రత్యక్షమై వారికి ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో అక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. అంతేకాదు ఈ ఆలయంలో అన్ని ఆలయాల్లో సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం శ్రీరామనవమి రోజున ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఆలయ ప్రాచిష్టం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ సీతారాముల కళ్యాణం చతుర్దశి రోజున ఎందుకు జరుగుతుందంటే సీతాదేవి చంద్రవంశానికి సంబంధించినటువంటి మహిళ కావడంతో ఆమె ఏదైతే చంద్రుడు తన బిడ్డ చంద్రవంశానికి చెందినటువంటి బిడ్డ కావడంతో చంద్రుడు కోరిక మేరకు ఆరు బయట పండు వెన్నెలలో కళ్యాణం జరుగుతుందంటే ఇక ఈ ఆలయ విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని మంత్రముగ్ధులు చేసేటువంటి శిల్ప సంపదను కానీ అదేవిధంగా ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి ఈ ఆలయానికి రాష్ట్ర విభజన తర్వాత ఒక మహర్దశ పుట్టిందనే చెప్పాలి. ఆ మహర్దశతోనే ఇప్పుడు ఆలయం శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. గతంలో ఏదైతే శిల్ప సంపద ఉందో ఆ శిల్ప సంపద చెక్కు చెదరకుండా నిర్మాణ పనులు సాగుతున్నాయి. మార్చి 9వ తేదీ నాటికి ఈ ఆలయం జీర్ణోద్ధరణ నోచుకొని పునఃప్రారంభం కానుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భక్తుల కోరికలు ఫలిస్తాయని కూడా ప్రచారం ఉంది. సో మొత్తం మీద ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. చూశారు కదా ఈ ఆలయ ప్రత్యేకతలు ఏపాటివో. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించి ఆ ఆలయ విశేషాలను నెమరేసుకుంటే పోలా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హనుమంతుడు లేని ఆలయం ఎవరూ చూసిండరు. కానీ ఆ ఆలయంలో చుట్టుపక్కల ఎక్కడే కానీ హనుమంతుడు కనిపించడు. ఇక ఆలయంలోకి అడుగు పెట్టగానే భక్తి పారవశ్యం పెంపొందుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద చూపరునే కాదు వీక్షణను కూడా మంత్రముగ్ధులను చేసేటువంటి సంపద. అలాంటి సంపదను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది? అసలు ఒంటిమిట్ట కోదండరామాలయానికి మహర్దశ పట్టుకుందా? ఆ మహర్దశ ఏంటి? ఆ శిల్ప సంపదను ఎలా కాపాడుతున్నారు? పూర్తి విషయాలతో ఆర్టీవీ మీకు గ్రౌండ్ రిపోర్ట్ అందించబోతుంది. ఇక ఈ ఆలయంలో మంత్రం ముగ్ధులను చేసేటువంటి శిల్ప సంపదను కాపాడు కోసం పురావస్తు శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుంభకోణంలో అంటే రాతి కట్టడాలను వాళ్ళు ఏ విధంగా కాపాడుతారో అదే తరహాలో ఈ రాతి కట్టడాలను కాపాడుకునేందుకు శిల్ప సంపదను అంటే గతంలో ఏదైతే ప్రాచీన శిల్ప సంపద ఉందో ఆ ప్రాచీన సంపదను అదే విధంగా కాపాడుకునే కోసం కుంభకోణం నుంచి నిపుణుల కమిటీ ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాలను అంటే ఏదైతే
అబ్బురపరిచే అద్భుతమైనటువంటి శిల్ప సంపదను కాపాడుతున్నారంటే ఈ ఆలయం మరికొద్ది రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించారంటే నమ్మశక్యం కాదు కదా. ఇది వాస్తవం. ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయంలో దోచుకున్న సొమ్మును దాచుకునేవారట. అప్పుడు ఆ ఒంటడు మిట్టడు ఇద్దరికి రాములూరు ప్రత్యక్షమై ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. ఆ ఆదేశాల అనుసారం వావికులను సుబ్బారావు బిచ్చమెత్తి ఇక్కడ ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి భారీ స్థాయిలో ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి గతంలో ఏదైతే మామూలు సాంప్రదాయమే ఉండేది, అయితే ఆ తర్వాత టీటీడీ అధికారులు వీటిని విలీనం చేసుకున్నాక శరవేగంగా పనులు సాగుతున్నాయి. మరోవైపు ఆర్కియాలజీ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే మంత్రముగ్ధులను చేసే ఈ శిల్ప సంపదను కాపాడటం కోసం ఆర్కియాలజీ నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. అలాంటి ఆర్కియాలజీ శాఖ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఏదైతే మంత్రముగ్ధులను చేసే శిల్ప సంపదను కాపాడమే లక్ష్యంగా పెట్టినటువంటి పురావస్తు శాఖ అధికారులు వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. నిపుణుల కమిటీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిపుణుల కమిటీ కూడా ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రముగ్ధులు చేసే శిల్ప సంపదను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఆలయాన్ని రెనోవేషన్ చేసే ప్రక్రియ కూడా అడుగులు వేస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతో ఈ ఆలయాన్ని గతంలో ఏదైతే శిల్ప సంపద ఉందో అదే తరహాలోనే శిల్ప సంపదను ఉండేలా చెక్కు చెదరకుండా, గతంలో ఎలాంటి శిల్ప సంపద ఉందో అలాంటి శిల్ప సంపదే చెక్కు చెదరకుండా కాపాడుకునేందుకు కూడా ఆర్కియాలజీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ప్రత్యేకమైన నిపుణులను కూడా ఇక్కడికి తెప్పించి ఆలయ పనులు కొనసాగిస్తుంది. ఏది ఏమైనప్పటికి కూడా మంత్రముగ్ధులను చేసేటువంటి ఈ శిల్ప సంపదను కాపాడటం కోసం ఆర్కియాలజీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్ప సంపద, మంత్రముగ్ధులను చేసే శిల్ప సంపద అసలు చూపరులను ఎలా ఆకట్టుకుంటుందో ఓసారి వారినే అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప సంపద ఎప్పట్లాగే అద్భుతంగా ఉన్నది. ఎన్నో పాత దేవాలయాల్లో ఉన్నట్టుగా సంపద చూడటానికే వస్తాము. దానికి తోడు బమ్మెర పోతనామార్చులు ఇక్కడ భాగవతం రాశారు అన్నది ఇంకా మాకు ఇక్కడికి రావటానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మేము భాగవతం చదివిన వాళ్ళం కాబట్టి, అందులోనూ ఆ సినిమా అది చూసిన వాళ్ళు అంటే మా తరం వాళ్ళకి దీనికి ఒక కొంత ప్రత్యేకత ఉంది. తర్వాత మేము 25వ పెళ్లి రోజున ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా మెరుగైంది. అప్పుడు కొంచెం అంటే అంత బాగా చూసుకుంటున్నట్టుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం టీటీడీ వాళ్ళు తీసుకున్నాక అభివృద్ధి జరుగుతోంది. తర్వాత ఏమంటారు దీన్ని రీనగను జరుగుతోంది కాబట్టి ఇంకా బాగా ఉంటుంది. దీనిలో సదుపాయాలు మెరుగయ్యాయి. వచ్చిన వాళ్లకు అన్నపానాలు దొరుకుతున్నాయి. ఇది కూడా ఎంతో సంతోషించవలసిన విషయం. ఇది ఒంటిమిట్టలో మీకు కనిపించిన ఒకటి ఏదైనా కనిపిస్తుంది అంటే అన్ని రామాలయాల్లో ఇక్కడ ఆంజనేయుల వారు లేకపోవటం అన్నది ఒక ప్రత్యేకత. అంటే అప్పటికి ఇంకా కలవలేదంటారు. రాముల వారికి సుగ్రీవునితో స్నేహం ఇంకా అవలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయుల వారు లేకపోవటం ఒక విశేషం. ఎక్కడి నుంచి వచ్చాము? మేము అనంతపురం నుంచి వచ్చామండి. కమ్ ఫ్రమ్ లండన్. సో ఈ ఒంటిమిట్ట చూడాలని చాలా ఏళ్ల నుంచి అక్కడ చాలాసార్లు వచ్చారు. సో చాలా బాగుంది ఇక్కడ అని చెప్పడం వలన ఈసారి ప్రత్యేకంగా చూడాలి అని మా అమ్మాయి ఈసారి ఫస్ట్ టైం వస్తుంది సౌత్లో. సో అందుకే ఇది కూడా చూపించాలి రామాలయం. చాలా శాంతిగా ప్రశాంతంగా ఒక అనుభూతి చెప్పటం కష్టం. శిల్ప సంపద ఎలా అనిపిస్తుంది? శిల్ప సంపద గురించి నాకు అంత ఐడియా లేదండి, ఇంకా చూడలేదు లోపల. కానీ అంటే ఇప్పుడు రినోవేషన్ వలన ఇంకా మెలకువలు అంటే అంత క్లియర్గా కనిపించట్లేదు కదా. సో అవి కూడా కొంచెం
కనిపించగలిగితే దాని అద్భుతమే వేరేగా ఉంటుంది. మేడం ఈ ఆలయానికి ప్రత్యేకత గురించి ఒంటిమిట్ట ఒక శిల మీద చెక్కారు అని రాముల వారిని. రాములు అంటే మేము చూడలేదండి, ఇది రెనోవేషన్లో ఉంది కాబట్టి. సో ఒకే శిల మీద కట్టారు కాబట్టి దీన్ని ఒంటిమిట్ట అంటారని. అదేను ఆంజనేయ స్వామి వారు ఇక్కడ లేరు, సీత రామసీత లక్ష్మణులు మాత్రమే ఇక్కడ ఉంటారని. అదే ఎంతో సౌలభ్యం అండి. ఇక్కడికి వస్తే మిగతా దేవాలయం లాగా రద్దీ తోసుకోవటము అలా లేకుండా డైరెక్ట్గా వెళ్ళి దేవుణ్ణి చూసుకొని వచ్చినాం ఇంతకుముందు వచ్చినప్పుడు కూడాను. అందువల్ల మాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టం. అంటే పెద్ద క్యూస్ లేవు. సో ఒకరినొకరు తోసుకుంటూ దేవుని మీద కాన్సన్ట్రేషన్ పోయి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద కాకుండా దేవుని మీద ఫోకస్ చేయగలం. రూపాయల టికెట్లు అవి ఏమీ లేకుండా దేవుణ్ణి ఎంత సులభంగా చూపిస్తున్నారంటే 10,000 రూపాయల టికెట్లు, ఇంకా ఎంతో డబ్బుతో సంబంధించి దైవ దర్శనం లేదు ఇక్కడ. అందుకని ప్రతి సామాన్యుడు కూడా అంతే సులభంగా, నేనైనా వేరే వాళ్ళు ఎవరైనా సామాన్యుడైనా అంతే సులభంగా దేవుణ్ణి దర్శిస్తారు. ఇది మాత్రం ఇక్కడి ప్రత్యేకత అండి. అందుకే మేము ఎప్పుడో ఒకసారి తిరుపతికి వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం మాటికి వస్తాం. Best experience here with my mum and family. coming from London. London. Yeah. So how is this temple? It's beautiful. It's really nice. Like the architecture and the sculptures is really nice. How is attractive this atmosphere? The atmosphere, it's very peaceful, very serene. Yeah. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో నేషనల్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేసి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ టెంపుల్. టీటీడీ పూజలు మరి దీనికి ఆధ్వర్యంకి పర్మిషన్ ఇచ్చినారు. టీటీడీ అవన్నీ చక్కగా నిర్వహిస్తున్నారు. మరామతులు మరి ఇవన్నీ చేసేదానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్. దీనికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈ మరమ్మతులు చేసేదానికి ఒక టెండర్ పిలిచి ఏం చేయాలని, పాత పద్ధతిలోనే చేయాలని, పాత పద్ధతిలోనే ఏం చేయాలని నిర్వహించి దానికి ఎస్టిమేట్ చేసి దాని తర్వాత టెండర్లు చేసి శ్రీ సత్య ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ బెంగళూరు వారికి 57 లక్షలకి అప్పగిచ్చినారు. అప్పగిస్తే ఆ రిప్రజెంటేటివ్గా నేనున్నాను ఇక్కడ. రిప్రజెంటేటివ్గా నేను పనిచేస్తున్నాను. లోపల గర్భగుడి దీనికి మంటపం ఉంది కదా, లోపల గర్భగుడి ముఖ మంటపం ఉంది కదా, ముఖ మంటపం లోపల గ్రానైట్ స్టోన్ ఫ్లోరింగ్ వేసేదానికి ముందుగా కడప బండ్లు ఉండేవి. అండ్ పందికొక్కులు గిందికొక్కులు అన్నీ దూరేవేశారు. అవన్నీ తీసేసి నీట్గా చేసి కాంక్రీట్ బెడ్ వేసి ఆ తర్వాత స్లోప్గా నీళ్లు పోయేలాగా చేసి అంత చక్కగా ఒక స్టాండ్ గ్రానైట్ ఫ్లోరింగ్ వేసి కంప్లీట్ అయిపోయింది. వర్క్ కంప్లీట్ అయ్యింది. భక్తులను కావచ్చు, అదేవిధంగా చూపరులను మంత్రముగ్ధులను చేసేటువంటి ఈ శిల్ప సంపదను ఎలా కాపాడబోతున్నారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఉండేదే దానికి. భారతీయ పురాతత్వ సర్వేక్షణ ఆ శిల్ప సంపద ఉంది అనే దానికి గౌరవించి ఈ టెంపుల్ను ప్రొటెక్షన్ చేసింది. డంగు సున్నం చేసేది. డంగు సున్నానికి బెస్ట్ క్వాలిటీ సున్నం మన ఆంధ్రాలో ఇంకా పిడుగురాళ్ళు ది బెస్ట్ ప్లేస్, మంచి సున్నం దొరికే ప్లేస్. అక్కడ నుంచి తీసుకొచ్చి దాన్ని ప్రొసెస్ చేసి ఆ డంగు సున్నానికి కరక్కాయ ఉంటుంది కదా, కరక్కాయని నానబెట్టి దాని రసం ఊరించి ఆ రసము నల్ల బెల్లము నానబెట్టి దాని రసం ఊరించుతాం. ఆ రసము రెండు నానబెట్టిన కరక్కాయ రసము, నానబెట్టిన బెల్లము రసము, ఇది సున్నం ఉంటుంది డంగు సున్నము, ఇసుకతో కలిపి నూరిస్తాం. ఈ మిషన్లో నూరించి దాన్ని మరగబెడతాం. ఒక 10 days 15 days మరగబెడతాం. ఆ మరగబెట్టిన ఇది ఆ స్ట్రెంత్గా అప్పుడు ఇది పూర్వకాలం పద్ధతి, మన ఏన్సిస్టర్స్ పద్ధతి. ఆ పద్ధతిలోనే మనం ఇప్పుడు ఇది మరమ్మతులు చేస్తుండేది. అదే వాడుతున్నాము. అది చక్కగా పనిచేస్తుంది. మనకి సిమెంట్ వాడితే ఒక 75 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు ఉంటుంది అంతే. ఇది దీంతో చేస్తే ఒక 500 సంవత్సరాల నుంచి ఒక 1000 సంవత్సరాల దాకా ఉంటుంది దాని లైఫ్. సిమెంటు 28 దినాల వరకు స్ట్రెంత్ పోసుకుంటుంది. 25 దినాలు అయిన తర్వాత స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. సున్నము
లైఫ్ లాంగ్ స్ట్రెంత్ పోసుకునే ఉంటుంది, పోస్తూనే ఉంటుంది. ఎట్లా అంటే అట్మాస్ఫియర్లో ఉండే ఇది గాలి ఉంటుంది కదా, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను మాయిశ్చర్ను అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ మనం ఏమేం చేసే పని లేదు, అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే అబ్జర్వ్ చేసుకుని అది కార్బనైజేషన్ అంటారు ప్రాసెస్ని. అది స్ట్రెంత్ పెంచుకుని పోతూ ఉంటుంది సున్నంతో. అందుకే మన పెద్దలు ఆ డంగు సున్నంతోనే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. ఏఎస్ఐ మన మాన్యుమెంట్లు అన్నిట్లలోనూ కూడా ఎక్కడ సిమెంట్ వాడరు, డంగు సున్నంతోనే పనిచేస్తాం. 10,000 రూపాయలు టికెట్ ఇక్కడ లేదు, ఏమీ లేదు ఆమె అని చెప్పింది. ఇక్కడ ఎందుకు లేదంటే ఇట్ ఈజ్ నేషనల్ మాన్యుమెంట్. నేషనల్ మాన్యుమెంట్లో ఛార్జెస్ నామినల్గా ఏమి టికెట్లు పెడతారు కానీ తప్ప అలా దోపిడీ కానీ అలా ఇది చేసి కానీ నో ఇంట్రెస్ట్ ఆఫ్ గ్రాబింగ్ ది మనీ ఫ్రమ్ ది పబ్లిక్ నుంచి వంతులుగా ఇది కలెక్ట్ చేయాలా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ ఇంటెన్షను లేదు. పబ్లిక్ షుడ్ అవేర్ ఆఫ్ దిస్ వన్. మనం నేషనల్ మాన్యుమెంట్లో మీరు ఎక్కడన్నా పోండి, 100 రూపాయల టికెట్ ఉంటే పెద్ద మాట, ఎక్కడ ఇది కూటం ఉండదు. అలాగని మెనీ మోర్ రిస్ట్రిక్షన్స్ ఉండదు, మీకు ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండదు. పబ్లిక్ కోసమే చేస్తూ ఉండేది, పబ్లిక్ కోసమే ఉండేది ఈ టెంపుల్. ఆ పబ్లిక్ కోసం ఉన్నప్పుడు దాన్ని పరామర్శించే బాధ్యత కూడా మనకు ఉంటుంది. వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి ఇది ఈజీగా ఉండాలి చూసేది కూడా డిపార్ట్మెంట్కి బాధ్యత ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముఖ్యంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము అద్భుతమైన శిల్ప సంపద. స్టేట్ ఫెస్టివల్ ఏది ప్రకటించాలి అన్నప్పుడు రామతీర్థము వర్సెస్ ఒంటిమిట్ట మీద మంచి డిస్కస్ జరిగింది. ఆనాడు ఒంటిమిట్ట మీద సబ్మిట్ చేసిన మేధావులు అందరి యొక్క ఫలితమే ఈరోజు మన స్టేట్ ఫెస్టివల్ ఒంటిమిట్ట రామాలయం జరగడం. దానిలో భాగంగా ఒంటిమిట్ట రామాలయాన్ని అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు కేంద్ర పురావస్తు శాఖ వారు సమన్వయంలో పోతున్నారు, అద్భుతంగా తీర్చుతున్నారు. ఈ శిల్ప చాతుర్యాన్ని భావితలకు అందించాలని ఎంతో పట్టుదలతో కొనసాగుతున్నాయి ఇక్కడ పనులన్నీ విశేషంగా చెప్పవచ్చు. అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒంటిమిట్ట రామాలయం మీద ప్రత్యేక శ్రద్ధతో ఒక మాస్టర్ ప్లాన్ లాగా పోవడానికి దోహదపడడం చూస్తున్నాము. వార్తాపత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూస్తున్నాము, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్నాము. అటువంటి ఒంటిమిట్ట రామాలయాన్ని నిజంగా సుదూర ప్రాంతం నుంచి ఒకసారి దర్శిస్తే చాలు మరీ రావాలనిపిస్తుంది అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఎందుకంటే ఇక్కడ ఒక అనుభూతి, ఏమిటి అనుభూతి అంటే హృదయ కవాటాలు తెరుచుకుంటాయి, మంచి సందేశాలు ఇస్తుంటారు, మనలో ఉండే మానసిక శోభ పటాపంచలైపోతుంది అన్నమాట. అటువంటి మంచి విషయాల ద్వారా మనలో ఒక స్టెబిలిటీ, ఆత్మస్థైర్యము, లైఫ్లో డిసెంబర్ కాకుండా ఒంటిమిట్ట రామాలయం అద్భుతంగా ఆ రాముల యొక్క ఒక పవర్ అనేది ప్రసరిస్తూ ఉంది అక్కడ. అందుకే చెప్పేవారు వినేవారికి కానీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆలోచనలు సర్లీ చెప్పేవాళ్ళకి ఇస్తాడు, వినేవాళ్ళకు వినే సౌభాగ్యాన్ని కల్పిస్తాడు ఒంటిమిట్ట రాముల వారికి వైబ్రేషన్ అటువంటిది అనమాట. ఒంటిమిట్ట రామాలయము నిజంగా ఇంకా భావితరాలకు నభూతో నభవిష్యత్తులాగా అద్భుతంగా తీర్చిదిద్దబడడానికి మనకు సంకేతాలు కనపడుతున్నాయి. అది చెప్పవచ్చు మనము. ఈ విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ వారు, తిరుమల దేవస్థానం వారైతేనేమి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మనకు మొన్ననే ఒక కమిటీకి అందరూ మేధావులంతా వాళ్ళ యొక్క విజ్ఞప్తులు ఇచ్చారు. అవన్నీ మనం పేపర్ల ద్వారా చూస్తున్నాము. అన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు నిజంగా ఒంటిమిట్ట ఏ స్థాయిలో ఉంటుందో అని మనం చెప్పడానికి కాకుండా మనం చూస్తేనే అర్థమవుతుందేమో ఆ విధంగా. ఎందుకంటే ఎత్తైన కొండలు చుట్టూ ప్రకృతి వాతావరణము, అదే కాకుండా తిరుమల దేవస్థానం వారు అద్భుతమైన వృక్ష జాతులు పెంచారు. నక్షత్రవనము, రాశివనము, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మొగసిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త 27 నక్షత్రాలు, 27 చెట్లు, 12 రాసులకు 12 చెట్లు వేసి దానికి తెలుగు నేము, బొటానికల్ నేము, సైన్స్ నేమేమో ఆయుర్వేదులు దేనికి ఉపయోగపడుతున్నాయి కానీ ఒక కార్యక్రమంలో ఉన్నారు. ఈ విధంగా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట పర్యావరణాన్ని కాపాడుకొనుచు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పిస్తూ తర్వాత భావితరాలకు ఈ దేవాలయాన్ని ఏ విధంగా అనేది ఎటువంటి యొక్క మార్పులు చేయకుండా సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతీయ కేంద్ర పురావస్తు శాఖ యొక్క నిబంధనల మేరకు దేవాలయాన్ని అపూర్వంగా ఎటువంటి రంగులు పెయింట్లు లేకుండా సహజసిద్ధంగా, ఎందుకంటే మన మనవడు మునిమనవడు కానీ అద్భుతంగా ఉంది రామాలయం ఒంటిమిట్ట అనేది ఒక ప్రగతి విధంగా అది చేస్తున్నారు. ఈ విధంగా ఆ ప్రభుత్వం వారికి, తిరుమల దేవస్థానం వారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణం జరగడం ఒక విశేషం ఏమిటంటే
గర్భోత్సవాలు అంటారు భద్రాచలంలో. అంటే ఉగాది నుంచి ప్రారంభమవుతాయి, నవమిది కళ్యాణంతో ముగిస్తాయి. ఇక్కడ జన్మోత్సవాలని నవమి రోజు శ్రీరాముడు జన్మిస్తాను మధ్యాహ్నం, అప్పటి నుంచి మనం ఉత్సవాలు ప్రారంభిస్తాము. చతుర్దశి రాత్రి ఇక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. దానికి మనకు గ్రామీణ వాతావరణంలో ఇక్కడ ప్రజలు కానీ అనాదిగా చెప్తున్న విశేషం ఏంటంటే, అది ఇక్కడ సీతాదేవిది చంద్రవంశమని, చంద్రుడు ప్రతీక అని, ఆ చంద్రుడి సమక్షంలో వెన్నెల రాత్రుల్లో జరగడం అనేది ఒక ప్రతీక చెప్తుంటారు. అదే కాకుండా ఆ యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క మనసుకు ప్రతీక చంద్రుడు కాబట్టి దదీశంక తుషారాపం క్షీరాన్నవ సముద్భవం నమామి శేషం సోమం శంభురు గుడ్డభూషణం అని సూర్యుడికి ప్రతీక శ్రీరాముల వారు వరుడు అనమాట. అందుకే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుని ఆ కళ్యాణి తిలకించడం ద్వారా శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము రెండూ అనుకూడతాయని. అందుకోటి చూస్తే ఒంటిమిట్ట కళ్యాణం చూడాలంటారు పెద్దలు అంటుంటారు అనాదిగా. తిరుమల లడ్డు తింటే తిరుమల లడ్డు తినాలి, చూస్తే ఒంటిమిట్ట కళ్యాణం తిలిగించాలని అనాదిగా ఒక సాంప్రదాయము పెద్దల నుంచి మనం వింటున్నాము. అది మనం అదే విధంగానే ఒంటిమిట్ట కళ్యాణము అద్భుతంగా తిరుమల దేవస్థాన వాద్యంలో కొనసాగుతున్నాయి. మనము ఎక్కడైనా క్షేత్రాలు దర్శించినప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణలోచం మారుతి నవతరాక్షం అని ఇక్కడ రాముడు ఒక ఆంజనేయస్వామి ఉంటాడని మనం వింటుంటాము. కానీ ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల ముక్కడే గర్భంలో కనబడుతుంటారు. దానికి మన పెద్దల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం ప్రకారం అయితేనేమి దామోదర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆంజనేయస్వామితో పరిచయం కాదని ఒక కారణం చెప్తూ ఉంటారు. తర్వాత ఇది జాంబవంతుడు వారి యొక్క ప్రతిష్ట కాబట్టి జాంబవంతుడు వచ్చేసి కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. అటువంటి జాంబవంతులు వారు ఆంజనేయస్వామి వయసులో పెద్దవాడు కాబట్టి అటువంటి జాంబవంతులు వారి యొక్క ప్రతిష్ఠ చేసిన విగ్రహాల దగ్గర మనకు ఆంజనేయస్వామి కనబడింది ఒక విశేషంగా చెప్పవచ్చు. ఆ సీతారామ లక్ష్మణులు 3 కానీ మనకు ఒకటే శిల ఉన్నది, ఏకశిలానగరం అని పేరు అనమాట. ఏకశిలానము ఒంటిమిట్ట రామాలయం మళ్ళీ మార్పు చెందింది. దొంగలు కట్టే కారణంగా ఒంటోడు మీటోడు ఒంటిమిట్ట అని మనం జానపదుల కథ ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. ఓం నమో నారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.